సో, ఈరోజు వీడియోలో నన్ను మోస్ట్ ఎక్కువగా రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే, ఒక్కొక్క సెట్టింగ్ గురించి ఒక్కొక్క వీడియో కాకుండా అన్ని సెట్టింగ్స్ గురించి క్లియర్‌గా ఏం టర్న్ ఆన్ చేయాలి, ఏం టర్న్ ఆఫ్ చేయాలి, అలానే ఆ వీడియోస్ ఆ యొక్క సెట్టింగ్స్ అనేది పర్టిక్యులర్‌గా టర్న్ ఆన్ చేయడం వల్ల ఎందుకు మనకి వ్యూస్ ఆర్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారో గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయక్క అని జెప్పేసి చాలా క్లియర్‌గా అయితే అడిగారు నన్ను. నార్మల్‌గా మీరు చూసినట్లయితే 2 సెట్టింగ్స్, 3 సెట్టింగ్స్ అని చెప్పేసి నేను వీడియోస్ చేస్తా వచ్చాను. బట్ ఈ వీడియోలో ఏంటి అంటే అన్ని సెట్టింగ్స్ కవర్ చేసేస్తాను. లిటరల్లీ ఐ కెన్ ప్రామిస్ యూ దట్ ఆ సెట్టింగ్స్ అనేవి అన్నీ కూడా మీరు ప్రాపర్‌గా పెట్టుకోవడం వల్ల మీ ఛానల్ యొక్క గ్రోయింగ్ అనేది ఇంక్రీజ్ అయితే ఫర్ ష్యూర్‌గా అవుతుంది. అండ్ ఎవరైతే వ్యూస్ స్టక్ అయ్యి ఇబ్బంది పడుతున్నారో కొన్ని రీజన్స్ మేబీ కొన్ని సెట్టింగ్స్ టర్న్ ఆఫ్ ఉండడం వల్ల అయ్యుండొచ్చు కాబట్టి సో, ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి మీరు చూసుకొని అన్నీ కూడా ప్రాపర్‌గా ఫాలో అయితే ఆ స్టక్ అనేది వ్యూ స్టక్ అవ్వడం అనేది స్టాప్ అవుతుందనమాట. మళ్ళీ మంచి గ్రోత్ అనేది మీ వీడియోస్‌లో మీకు కనిపిస్తుంది. సో, దానికైతే మీకు బాగా తెలుసు వైటీ స్టూడియోస్ అనేది అప్లికేషన్ మీరు ఇన్‌స్టాల్ చేసుకొని ఉండాలి. అండ్ అలానే గైస్ నేను ఫ్రీ ప్రమోషన్స్ కూడా చేస్తాను మీకు తెలుసు. లైక్ కొత్త వాళ్ళు, న్యూ వాళ్ళు కూడా కొంచెం ఎదగాలి అనే ప్రాసెస్‌లో జస్ట్ ఫ్రీ ప్రమోషన్స్ చేస్తాను కదా! లాస్ట్ వీడియోలో నాకెవరైతే కమెంట్ చేశారో వాళ్ళందరివి అంటే ఈ వీడియో కింద నాకు కమెంట్ చేసిన వాళ్ళందరివి కూడా నేను ఇప్పుడు ఫ్రీ ప్రమోషన్స్ చేస్తా. ఎప్పుడంటే వీడియో ఎండింగ్‌లో చేస్తా. ఎందుకంటే వీడియో ఇప్పుడు ఓపెన్ చేసిన వాళ్ళకి ఇబ్బందవుతుంది. సో, వీళ్ళందరిని నేను వీడియో ఎండింగ్‌లో అయితే ప్రమోట్ చేస్తాను. సో, హోల్డ్ ఆన్ అందరూ కూడా. అండ్ ఎవరికైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఇప్పుడే సో, కైండ్లీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్స్‌లోని ఇలా ఫ్రీ ప్రమోషన్ అని పెడితే నేను చెక్ చేసి మిమ్మల్ని ఫ్రీగా ప్రమోట్ చేస్తాననమాట. సో, మీరైతే ఈ వైటీ స్టూడియోస్ మీ ఛానల్ కనెక్ట్ అయిన వైటీ స్టూడియోస్ ఇలా ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ ఒక పైన ఇక్కడ మనకి ఐకాన్ ఉంటుంది కదా! మీ ఐకాన్‌ని టచ్ చేయండి. టచ్ చేశాక ఇక్కడ ఎడిట్ సింబల్ క్లిక్ చేయండి. అంటే పెన్సిల్ సింబల్ క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే హోమ్ ట్యాబ్‌లోకి వెళ్ళండి. హోమ్ ట్యాబ్‌లోకి వెళ్ళాక ఈ హోమ్ ట్యాబ్ అనేది అందరికీ కూడా ఫస్ట్ అయితే టర్న్ ఆఫే ఉంటది. చూసుకోండి కావాలంటే మీరు. దీన్ని మీరు టర్న్ ఆన్ చేసుకున్నారంటే మీకు హోమ్ ట్యాబ్ యూట్యూబ్‌లో సెపరేట్‌గా హోమ్ ట్యాబ్ అనేది క్రియేట్ అవుతదనమాట. అంటే వైరల్ అయినటువంటి వీడియోస్ ఇదిగోండి. మీకు ఇప్పుడు నార్మల్‌గా అయితే వీడియోస్, షార్ట్స్ ఆప్షన్ మాత్రమే కనిపిస్తది. హోమ్ ట్యాబ్ ఇప్పుడు నేను చెప్పింది ఆన్ చేసుకోవడం వల్ల హోమ్ కూడా క్రియేట్ అవుతుంది మీకు. దానివల్ల మీ వైరల్ వీడియోస్ అన్నీ ఒక దగ్గర కనిపించి ఎవరైనా మీ ఛానల్ ఓపెన్ చేసినప్పుడు నీట్‌గా కనిపిస్తదనమాట. హోమ్ ట్యాబ్ ఇప్పుడే క్రియేట్ చేసుకోండి. ఇది టర్న్ ఆన్ చేసిన వెంటనే మీకు ఇంకొక సెట్టింగ్ టర్న్ ఆన్ అవుతది. అదేంటంటే ఫర్ యూ అనమాట. ఇదైతే మస్ట్ అండ్ షుడ్‌గా టర్న్ ఆన్ ఉండాలండి. ఎందుకంటే యూట్యూబ్ రికమెండ్స్ యువర్ కంటెంట్ బేస్డ్ ఆన్ యువర్ వ్యూస్ ఇంట్రెస్ట్ అని ఉంది కదా! సో, యూట్యూబే స్వయంగా మీ ఈ యొక్క కంటెంట్‌ని రికమెండ్ చేయాలంటే మీరు ఇది టర్న్ ఆన్‌లో అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. చాలా మందికి టర్న్ ఆఫ్ ఉంటుంది. మేబీ ఇదొక రీజన్ అయ్యుండొచ్చు మీ వ్యూస్ స్ట్రక్ అవ్వడానికి. సో, వెంటనే మీరొచ్చి ఇక్కడ ఈ సెట్టింగ్‌ని ఫర్ యూ సెట్టింగ్‌ని టర్న్ ఆన్ చేసుకోండి. ఇది ఎక్కడుందో అర్థమైంది కదా మీకు. యామినీ ఫ్యాక్ట్స్‌లోని పెన్సిల్ మీ యొక్క ఐకాన్ దాంట్లో పెన్సిల్ సింబల్ క్లిక్ చేసి హోమ్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇక్కడొస్తదనమాట మీకు ఆప్షన్. ఓకేనా గైస్? ఇక్కడ యాడ్ లింక్స్ అని ఉంది కదా! అక్కడ ఏం టచ్ చేయకూడదు మీరు. ఒకవేళ ఏమైనా లింక్స్ ఉన్నాయేమో చూడండి. ఏమన్నా రాంగ్ లింక్స్ ఉండడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ వీడియోస్ అనేవి మెంబర్స్‌కి రీచ్ అవ్వదు. సో, అలా ఏమన్నా ఉంటే వెంటనే రిమూవ్ చేసుకోవాలి ఇక్కడ మీరు. నెక్స్ట్, నెక్స్ట్ ఓహ్! ఓకే. రికార్డ్ అవుతుందా లేదా అని. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హ్యాండిల్ బై డిస్క్రిప్షన్ ఉంది కదా! ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అనేది నేను ఆల్రెడీ వీడియో చేశా. బట్ కొత్తగా చూసిన వాళ్ళకి తెలియాలి కదా! మీ డిస్క్రిప్షన్ ఎప్పుడు కూడా ఇప్పుడు మీరు వైరల్ వీడియో అయిన వాళ్ళందరివి మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అందరూ డిస్క్రిప్షన్స్ ప్రాపర్‌గా ఇచ్చుకుంటారు కాబట్టే వాళ్ళకి యాక్చువల్‌గా అంత మంచి గ్రోత్ అనేది ఉంటది. ఎందుకలా అంటే యాక్చువల్‌గా యూట్యూబ్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటో తెలియాలండి. అందుకనే మనం డిస్క్రిప్షన్ ఇవ్వాలి. సో, నువ్వేం చేస్తున్నావు అన్నీ కూడా క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేస్తే యూట్యూబ్ నువ్వు పలానా కంటెంట్ చేస్తాను అర్థం చేసుకొని అలాంటి వాళ్ళకి తీసుకువెళ్ళి నీ కంటెంట్‌ని పరిచయం చేస్తది. దానివల్ల నీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఇప్పటి వరకు మీరు ఒకవేళ చేంజ్ చేసుకోకపోయుంటే పెన్సిల్ బటన్‌లో ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్ ప్రాపర్‌గా ఇవ్వండి. హ్యాండిల్ బైలోని ఫుల్ నేమ్ ఉందో లేదో చూసుకోండి. అలానే యాడ్ లింక్స్ ఏమీ లేకుండా చూసుకోండి. అలానే హోమ్ ట్యాబు టర్న్ ఆన్ చేయండి. ఫర్ యూ సెట్టింగ్ కూడా టర్న్ ఆన్ చేయండి. ఈ సెట్టింగ్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క సెట్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకొన్ని సెట్టింగ్స్ గురించి చూద్దాం. ఇవన్నీ కూడా అడ్వాన్స్‌డ్ సెట్టింగ్స్ అనమాట. దీనికైతే మీరు గూగుల్‌లోకి వెళ్ళండి. గూగుల్‌లోకి వెళ్ళాక వైటీ స్టూడియోస్ డాష్‌బోర్డ్ అని టైప్ చేయండి. డాష్‌బోర్డ్. ఇలా టైప్ చేశాక మీకొక వెబ్‌సైట్ అయితే వస్తుంది. ఇలా యూట్యూబ్ స్టూడియో అని. లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఒకసారి బ్యాక్ క్లిక్ చేయండి. బ్యాక్ క్లిక్ చేయగానే మీకేమవుతుందంటే ఇది క్రోమ్ పేజ్‌లోకి తీసుకువెళ్తదనమాట మిమ్మల్ని. చూడండి. అదిగోండి.
జస్ట్ ఏం లేదు, మీకు యాప్‌లోకి తీసుకువెళ్తుండగా బ్యాక్ క్లిక్ ఇవ్వండి ఒకసారి. బ్యాక్ క్లిక్ ఇస్తే ఆటోమేటిక్‌గా మీకు క్రోమ్ పేజ్‌లోకి మిమ్మల్ని తీసుకెళ్తదనమాట. సో, ప్లీజ్ వెయిట్ గైస్, లోడ్ అవుతుంది. స్లో నెట్. హ్మ్. ఓకే. ఇగోండి మన ఛానెల్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది. నా ఛానెలు, సబ్స్క్రైబర్స్ ఇక్కడ చూపిస్తున్నారు చూసారా? ఓకేనా? ఇలా వన్స్ ఓపెన్ అయ్యాక మీరు ఇలా జూమ్ చేసి పక్కకి సైడ్‌కి తీసుకొచ్చారంటే హ్మ్. 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 ఇక్కడ సెట్టింగ్స్ ఆప్షన్ ఉంటది. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి కింద. సెట్టింగ్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలా కొన్ని ఆప్షన్స్ వస్తాయండి. జనరల్, ఛానెల్, అప్‌లోడ్, డిఫాల్ట్స్, యాడ్ కేటగిరీ అని మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇక్కడ నేను కరెన్సీ వచ్చేసి చేంజ్ చేసుకున్నాను. యూఎస్ డాలర్స్‌లో ఉంటది అందరికి. దాన్ని మీరు కావాలంటే ఇండియన్ రూపీస్‌లో కనిపించాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ కరెన్సీ అనేది చేంజ్ చేసుకోవచ్చనమాట. చాలా మందికి తెలీదు. వాళ్ళ కోసం చెప్తున్నా అంతే. ఓకే. ఇది కాదు మనకి మెయిన్ కంటెంట్. ఇప్పుడు ఛానెల్‌లోకి వెళ్ళండి. ఛానల్లోకి వెళ్ళగానే ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయండి. వండర్‌ఫుల్ సెట్టింగ్స్. బేసిక్ ఇన్ఫోలోని కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎడ్యుకేషన్ పర్పస్ వీడియోస్ వేరే వేరే దేశాలు వాళ్ళు చూడాలి అని అనుకుంటే అలా వదిలేసేయండి. లేదు ఓన్లీ తెలుగు చేస్తాను, నా కంటెంట్ ఇండియా వాళ్ళకి మాత్రం రీచ్ అయితే సరిపోద్ది అనుకుంటే సెలెక్ట్‌లోకి వెళ్ళి మీరైతే ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. చక్కగా ఎవరికి వెళ్ళాలో అయ్యయ్యో! బ్యాక్ వచ్చేసాను. ఒక్క నిమిషం అండి. హ్మ్. హ్మ్. బ్యాక్. ఓకే. ప్లీజ్ వెయిట్ గైస్. ఓహ్ మై గాడ్! రికార్డ్ అవుతుందా? ఓకే. రికార్డ్ అవుతుంది. మళ్ళీ లాగిన్ అవ్వాలి. వైటీ స్టూడియోస్ డాష్‌బోర్డ్. లాగిన్ మీద క్లిక్ చేసి ఒక బ్యాక్ క్లిక్ ఇచ్చాను. కంగారు కదా 2 సార్లు ఇచ్చేసాను. ఓకే. క్రోమ్ పేజ్‌లోకి తీసుకెళ్తుంది ఇలాగా. సర్లేండి మీకు రివిజన్‌లా ఉంటది. ఇక్కడ కింద జూమ్ చేసినట్లయితే సెట్టింగ్స్ ఉంటది. సెట్టింగ్స్‌లోకొచ్చాను. సెట్టింగ్స్‌లోకొచ్చాక ఛానెల్, అప్‌లోడ్స్ ఆల్రెడీ ఇప్పుడు ఛానెల్ గురించి కదా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే. ఛానెల్ అండి. ఇదిగోండి కంట్రీ ఆఫ్ రెసిడెన్స్ నేను చెప్పినట్టుగా ఇండియా అనేది పెట్టుకోవాలనుకుంటే మీరు పెట్టుకోవచ్చు. సో, రైట్ పీపుల్‌కి రీచ్ అవుతుంది అలా పెట్టుకోవడం వల్ల. బట్ నేను చేసే కంటెంట్ టెక్నికల్ వీడియోస్ కదా అండి. సో, నాకు వేరే వేరే దేశాల వాళ్ళు కూడా చూడాలనుకుంటున్నాను. సో, నేను దాన్ని టచ్ చేయట్లేదు. సో, మీరు అలా అనుకుంటే టచ్ చేయకండి ఆ ఆప్షన్‌ని. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే కీవర్డ్స్. కీవర్డ్స్ అనేది నేను చాలా సార్లు చెప్తాను. యూట్యూబ్‌కి ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ అనేవి 2 కళ్ళు లాంటివన్నమాట. అవి పోయాయంటే మీ వీడియోకి రీచ్ ఉండదు. మెయిన్ చీకటి అయినట్టు అయిపోతుంది మీ ఛానల్ అంతా. సో, కీవర్డ్స్ అర్జెంట్‌గా మీరు ఇప్పటికొచ్చి యాడ్ చేయకపోతే కొత్త వాళ్ళు మా సబ్స్క్రైబర్స్ అందరికి ఐడియా ఉంది. ఆల్రెడీ కీవర్డ్స్ అంటే ఏంటి బలంగా వాళ్ళ బుర్రలో నాటేసాను నేను. కొత్త వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను ఆ వీడియోని చూసినట్లయితే అర్జెంట్‌గా మీరు కీవర్డ్స్ యాడ్ చేయండి. కీవర్డ్స్ అంటే ఏంటి అక్క అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరేమైనా ఇప్పుడు ఛానల్ రన్ చేస్తున్నారండి. నార్మల్‌గా ఎవరైనా వ్యూవర్ ఎళ్లి నువ్వు కుకింగ్ వీడియోస్ చేస్తున్నావు. సో, ఏదైనా కుకింగ్ వీడియోని హౌ టు కుక్ బిర్యానీ అని తను టైప్ చేసినప్పుడు నీ వీడియో అనేది తనకి రిఫర్ అవ్వాలంటే నువ్వు ప్రతి ఒక్క వీడియో కింద లేదంటే ఇలా ఛానల్‌కి కీవర్డ్ ఇవ్వాలి. అంటే నేను కుకింగ్ వీడియోస్ రిలేటెడ్ కీవర్డ్స్ ఇప్పుడు నేను యూట్యూబ్ వైరల్ ట్రిక్స్, టిప్స్ అన్నీ చేస్తా అని ఇక్కడ కీవర్డ్స్‌లో మెన్షన్ చేశాను. ఇలా మెన్షన్ చేయడం వల్ల ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు నా వీడియోస్‌ని వాళ్ళకి రిఫర్ చేస్తదనమాట యూట్యూబ్. అలా రిఫర్ చేయాలంటే రిలేటెడ్ కీవర్డ్స్ అనేవి మీరిక్కడ యాడ్ చేయాలండి. సో, మీ ఛానల్‌కి రిలేటెడ్ కీవర్డ్స్‌ని మీరిక్కడ యాడ్ చేయండి. రిలేటెడ్ కీవర్డ్స్ ఎక్కడి నుంచి తీసుకోవాలో నాకు తెలీదు అంటే దాని గురించి నేను ఆల్రెడీ యూట్యూబ్‌లోని వీడియో చేశానండి. సో, కావాలి అనుకుంటే మీరు ఒకసారి నా యూట్యూబ్ ఛానల్‌లో చెక్ చేసుకొని దాన్ని కూడా ట్యాగ్స్ అండ్ కీవర్డ్స్ ఎలా తీసుకోవాలో చూసుకొని దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఓకేనా? సో, ఇది కీవర్డ్స్‌ది ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఇప్పటిదాకా యాడ్ చేసుకోకపోయుంటే చేసుకోండి. ఛానల్‌లో బేసిక్ ఇన్ఫోలోవి నేను చెప్పాను. ఇప్పుడు నేను మీకు కంట్రీ ఆఫ్ రెసిడెన్సీ అండ్ కీవర్డ్స్ చెప్పేసాను. నెక్స్ట్ ఇప్పుడు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అండి. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌లో ఆడియన్స్ వచ్చేసి నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్ పెట్టండి. సో, ఇది నార్మల్‌గా అన్నిట్లికి మనం పెడతాము. చూడండి మళ్ళీ వేరే దాంట్లోకెళ్ళిపోయింది. నెమ్మదిగా టచ్ చేయాలి ఇవి. ఛానల్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్. ఇక్కడ
నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ పెట్టాలి. తర్వాత ఛానల్ ఇన్సైడ్ షేరింగ్, అలో అడ్వర్టైజర్స్ అనేది క్లిక్ చేయండి. ఇది చాలా కొంతమందికి ఒకవేళ రాలేదంటే అర్థం చేసుకోండి. మీరు ఇంకా ఎలిజిబుల్ కాదు అని అంతే, ఆప్షన్స్ ఏమైనా రాకపోతే మీకు. సో, దానికి మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఆటోమేటిక్ క్యాప్షన్స్ ఇది ఆప్షనల్ అండి. మీరు కావాలంటే టర్న్ ఆన్ చేయండి, లేదంటే టర్న్ ఆఫ్ చేసుకోండి, మీ ఇష్టం, అది ఆప్షనల్. సో, నెక్స్ట్ వచ్చేసి ప్రోడక్ట్ ట్యాగింగ్. ఆటోమేటిక్ ప్రోడక్ట్ ట్యాగింగ్ అనేది ట్యాగ్ చేయండి. దీన్ని క్లిక్ చేయండి. సో, ఆటోమేటిక్‌గా ప్రొడక్ట్స్ అనేవి మీకు ట్యాగ్ అవుతాయన్నమాట. అప్‌లోడ్ డిఫాల్ట్స్‌లోకి వెళ్ళిపోయిందా మళ్ళీ? ఛానెల్‌లో ఉందాం మనం. నెక్స్ట్ క్లిప్స్ అండి. ఇదైతే మస్ట్ అండ్ షుడ్‌గా టర్న్ ఆన్ చేసుకోండి. మంచి సెట్టింగ్ ఇది యాక్చువల్లీ. ఎందుకంటే మీరు ఒక వీడియోని చేసినప్పుడు వీడియోలో ఇంట్రడక్షన్ ఉంటది. విధానం ఉంటది. ఎందుకు, ఏంటి, డిఫాల్ట్స్ మీరు ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు చెప్పేటప్పుడు మీ వీడియోస్‌ని పార్ట్స్ కింద విడదీస్తది. సో, ఎవరికైతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా సెర్చ్ చేస్తారు కదండీ. ఒకళ్ళకి విధానం కావాలి, ఒకళ్ళకి ఇంట్రడక్షన్ కావాలి, ఒకళ్ళకి మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవడం మాత్రమే కావాలి. సో, ఆ క్లిప్స్‌ని డైరెక్ట్‌గా యూట్యూబ్ మీ వీడియోస్ నుంచి అందించే ప్రయత్నం చేస్తది వ్యూవర్స్‌కి. దానివల్ల ఏంటి అంటే మీకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ యాక్చువల్ కంటెంట్ దొరికినప్పుడు వ్యూవర్ ఏం చేస్తాడు, సబ్స్క్రైబ్ చేసుకుంటాడు కదా ఖచ్చితంగా. సో, అందుకోసం ఈ ఆప్షన్ అనేది పెట్టాడు. సో, క్లిప్స్ అనే ఆప్షన్‌ని మీరు టర్న్ ఆన్ చేసుకోండి. హైప్ ఆప్షన్‌ని కూడా టర్న్ ఆన్ చేసుకోండి. ఇది మానిటైజేషన్ అయినోళ్ళ వాళ్ళకి మాత్రమే వస్తది. సో, మీకు ఇంకా రాలేదని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. హైప్ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటక్క అంటే యాక్చువల్లీ ఇది వ్యూవర్స్ ఎప్పుడైతే హైప్ చేస్తారో మన వీడియోని లైక్ చేసి హైప్ చేస్తే ఇంకొంతమంది పీపుల్‌కి రీచ్ అవ్వడానికి ఈ ఆప్షన్ అయితే తీసుకొచ్చి పెట్టాడు. నెక్స్ట్ ఇది ఇంకా బెస్ట్ ఆప్షన్ అండి. థర్డ్ పార్టీ ట్రైనింగ్ మీ దాంట్లో ఖచ్చితంగా ఉంటది. మానిటైజేషన్ అవ్వాలని వాళ్ళకి కూడా ఉంటది. ఇది అర్జెంట్‌గా టర్న్ ఆన్ చేసుకోండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటక్క? దీనివల్ల ఏంటి అంటే వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు గైస్. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఏదొచ్చినా సరే ఏఐని ఎళ్లి అడుగుతున్నాం గదా! ఏమన్నా చిన్నదైనా సరే నాకు కొంచెం బెస్ట్ వీడియో రిఫర్ చేయి. నాకిప్పుడు రంగోలి ముగ్గులు కావాలి. బెస్ట్ వీడియో రిఫర్ చేయి అనగానే అది మన యూట్యూబ్‌లో నుంచి కొంతమంది వీడియోస్‌ని రిఫర్ చేస్తది. అవునా? అలా మీ వీడియోస్‌ని కూడా రిఫర్ చేయాలంటే, ఏఐ కూడా రిఫర్ చేయాలి అంటే ఈ సెట్టింగ్ టర్న్ ఆన్‌లో ఉండాలి గైస్. అప్పుడు మీ వీడియోస్‌ని ఏఐ కూడా డైరెక్ట్‌గా తీసుకువెళ్ళి వ్యూవర్స్‌కి అందజేస్తుంది. ఓకేనా గైస్? ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా నేను మీకు చెప్పేసాను. ప్రాపర్‌గా చెక్ చేసుకొని చూసుకోండి. నెక్స్ట్ ఫీచర్ ఎలిజిబిలిటీ. ఇక్కడ కొన్ని డిసేబుల్ ఉంటాయి. ఒకవేళ దానివల్ల మీకు వ్యూస్ స్టక్ అవుతున్నామో ఒకసారి చూసుకోండి. డిసేబుల్ ఏమన్నా ఉంటే వెంటనే వాటిని ఎనేబుల్ చేసుకోండి. ఈ 3 ఆప్షన్స్‌ని కూడా మీరు ఎనేబుల్‌లో పెట్టుకోవాలి ఫీచర్ ఎలిజిబిలిటీలో. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఆప్షన్స్ మీకు ఇంకా రాలేదు అంటే నేను చెప్పాను కదా! మీరు ఇంకా ఎలిజిబుల్ కాదు అని అర్థం అంతే. ఫ్యూచర్‌లో ఫర్ ష్యూర్‌గా టర్న్ ఆన్ అవుతాయి. నెమ్మదిగా ఒక్కొక్కటి టర్న్ ఆన్ అవుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటది. ఎందుకంటే అందరూ ఒకటే వీడియోస్ చేయట్లేదు కదా! ఈ ప్లాట్‌ఫామ్‌లోని రకరకాల వీడియోలు చేస్తున్నాము. సో, ఒక్కొక్కరికి కొంచెం టైం పడతది. ఒకళ్ళకి 50 సబ్స్క్రైబర్స్‌తోనే అయిపోతది. ఇంకొకరికి 100 వచ్చేదాకా వెయిట్ చేయాలి. అది యాస్ పర్ యువర్ కేటగిరీ అనమాట. ఓకేనా? సో, అందరికీ కూడా టర్న్ ఆన్ అవుతాయి. దాని గురించి ఏం బాధపడకండి. ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ ఉండి కూడా ఈ 3 ఆప్షన్స్ డిసేబుల్‌లో ఉంటే మాత్రం ఎనేబుల్ చేయండి. బికాజ్ ఎందుకంటే దీన్ని ఎప్పుడైతే మనం ఇలా టచ్ చేశాక డిసేబుల్ చేసుకోవడానికి ఉంటదనమాట. సో, ఇవన్నీ కూడా మీరు ఎనేబుల్‌లో ఉన్నాయో లేదో చూసుకోండి అర్జెంట్‌గా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నేను ఛానెల్‌లో మీకు బేసిక్ ఇన్ఫో గురించి చెప్పాను. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ గురించి చెప్పాను. ఫీచర్ ఎలిజిబిలిటీ గురించి కూడా చెప్పాను. ఇప్పుడు అప్‌లోడ్ డిఫాల్ట్స్‌లోకి రండి గైస్. టర్న్ ఆన్. అప్‌లోడ్ డిఫాల్ట్స్‌లోకొచ్చాక మళ్ళీ బేసిక్ ఇన్ఫో ఇక్కడ టైటిల్, డిస్క్రిప్షన్, పర్టిక్యులర్ వీడియో కోసం ఇవన్నీ పైకి నెట్టేసేయండి. ఇక్కడ విజిబిలిటీ ఉంది కదా! ఇది ఎప్పుడు కూడా అన్‌లిస్ట్ ఆర్ ప్రైవేట్‌లో పెట్టండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటక్కా అని చాలామంది నన్ను అడుగుతున్నారు. ఎప్పుడైనా మీరు వీడియోలు అప్‌లోడ్ చేసినప్పుడు కూడా డైరెక్ట్‌గా పబ్లిక్‌లోంచి కాకుండా ఇలా ప్రైవేట్ ఆర్ అన్‌లిస్టెడ్‌లో పెట్టి మీరు అప్‌లోడ్ చేయడం వల్ల ఏంటి అంటే మీ కంటెంట్ ఏంటి అనేది అనలైజ్ చేసుకొని యూట్యూబ్ ఆ పలానా వాళ్ళకి రీచ్ అయ్యేలా చేస్తది. మరి ఎంతసేపు ఉంచాలి అంటే ఒక 10 నిమిషాలు ప్రైవేట్ అన్‌లిస్ట్‌లో ఉంచండి అప్‌లోడ్ చేశాక. ఆ తర్వాత పబ్లిక్‌లో పెట్టుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత. టైమింగ్ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. యాక్చువల్లీ యూట్యూబే చెప్తది మీకు. ఇప్పుడు పబ్లిష్ చేసుకోవచ్చు నువ్వు అని చెప్పేసి అన్‌లిస్ట్‌లో పెడితే. సో, అన్‌లిస్ట్‌లో పెట్టుకొని నువ్వైతే చేసుకోవచ్చు. ఇక్కడ విజిబిలిటీ అయితే మీరు ప్రైవేట్‌లో పెట్టుకుంటే మీకు సేఫ్టీ అనమాట. సో, అప్పుడు అప్‌లోడ్ చేసిన తర్వాత మీరు 10 మినిట్స్‌కి ఒక్కొక్కటి పబ్లిక్ జేసుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అండి. ఇక్కడ చాలా సెట్టింగ్స్ మంచి మంచి సెట్టింగ్స్ ఉంటాయి. ఆహ్, 1 సెకండ్. ఇది ఫోన్‌లో కదా! టచ్ అయిపోతుంది ఊరిక. నెక్స్ట్ ఆటోమేటిక్ చాప్టర్స్. అలౌ ఆటోమేటిక్ చాప్టర్స్ అండ్ కీ మూమెంట్స్. ఇందులో కొన్ని ఉంటాయి ఆప్షన్స్ మనకి. ఈ అలౌ అనేది క్లిక్ చేయండి. అలౌలోనే ఉందో లేదో చూడండి. ఇదేమన్నా టర్న్ ఆఫ్ ఉంటే మేబీ వ్యూ స్టక్ అవ్వచ్చు.
సో ప్లీజ్ టర్న్ ఆన్ దిస్ సెట్టింగ్ ఇమీడియట్లీ. నెక్స్ట్ కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఆయా తద్వారా ఆ పీపుల్‌కి మీకు కంటెంట్ వెళ్ళేలా చేస్తది. ప్రాపర్ పీపుల్‌కి రీచ్ అయ్యేలా చేస్తది. సో నువ్వు కుకింగ్ వీడియోస్, రంగోలీ వీడియోస్, లేదంటే మేకప్ వీడియోస్ ఇలాంటివి ఏమన్నా చేస్తే మీరు హౌ టు ఎండ్ స్టైల్ అనేది మెన్షన్ చేయండి. అంటే ఎలా చేసే విధానం చెప్తున్నారు కదా అండి, అందుకని. సో ఎడ్యుకేషన్, టీచింగ్ లాంటివి ఉంటే అవి ఎడ్యుకేషన్. కామెడీ వీడియోస్ చేస్తారా, అది కామెడీలో పెట్టండి. ఎంటర్టైన్మెంట్ మ్యూజిక్‌లో పెట్టండి, ఎంటర్టైన్మెంట్లో పెట్టండి. మీ కేటగిరీ ఏంటో సెలెక్ట్ చేసుకొని ప్రాపర్గా ఆ యొక్క కేటగిరీని మీరు ఇక్కడ మెన్షన్ చేయండి. లాంగ్వేజ్ అని అడుగుతుంది కదా, దీన్ని ఇగ్నోర్ చేసేసేయండి. క్యాప్షన్ కూడా ఇగ్నోర్ చేయండి, నన్లోనే ఉంచండి. టైటిల్, డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ కూడా ఇగ్నోర్ చేయండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇవన్నీ మీరు ఇగ్నోర్ చేసేసేయండి. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా టచ్ అయిపోయి ఉంటే, ఒక్కొక్కసారి మన పిల్లలకి మనం యూట్యూబ్ వీడియోస్ పెట్టేసి ఇచ్చేస్తుంటాము. వాళ్ళేంటి అంటే ఇష్టం వచ్చినట్టుగా టచ్ చేసి ఏయేయో సెట్టింగ్స్ టర్న్ ఆన్‌లు, టర్న్ ఆఫ్‌లు ఆళ్ళే చేసేస్తుంటారు. మేబీ కొన్ని ఇలాంటివి మీరు ఇగ్నోర్ చేయాల్సినవి కూడా ఆఫ్‌లు, ఆన్‌లు అయిపోయాయేమో చూసుకోండి. ఇవన్నీ ఏం పెట్టొద్దు అని చెప్తున్నాను. ఒకవేళ ఏమైనా పెట్టేసుంటే తీసేసేయండి. మేబీ దానివల్ల మీకు వ్యూస్ రావట్లేదేమో తెలుసుకోండి. ఓకేనా గైస్? నెక్స్ట్ ఆటోమేటిక్ డబ్బింగ్ గైస్, ఇది బెస్ట్ ఆప్షను. యాక్చువల్లీ ఇది ఎందుకు అంటే ఎడ్యుకేషన్ వీడియోస్ చేసేవాళ్ళు, టెక్నికల్ వీడియోస్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మీ యొక్క కంటెంట్ వేరే వేరే దేశాలకు కూడా వెళ్ళినా, నేను ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాను, ఎవరికైనా స్పానిష్ వాళ్ళకి నా వీడియో వెళ్ళినా కూడా వాళ్ళకి నా లాంగ్వేజ్ స్పానిష్‌లో వస్తది డైరెక్ట్‌గా. ఎందుకంటే నేను ఈ సెట్టింగ్ టర్న్ ఆన్ చేసుకున్నాను కాబట్టి. అందుకనమాట ఈ సెట్టింగ్. సో టర్న్ ఆన్ చేసుకోవడం వల్ల ఇంకొంచెం ఎక్కువ వ్యూస్, ఇంకొంచెం పలు దేశాల నుంచి కూడా మీకు వ్యూస్ రావడానికనమాట ఇది. నెక్స్ట్ కమెంట్స్ ఒకవేళ టర్న్ ఆఫ్ అయిపోయినాయి, నాకు కమెంట్స్ చూపించట్లేదని చాలామంది అడుగుతుంటారు. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీరు. అప్లోడ్ డిఫాల్ట్స్, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఊరికే పోతుంది గైస్, ఏమనుకోకండి. కమెంట్స్ టర్న్ ఆన్‌లో ఉంచుకోండి. మోడరేషన్ బేసిక్ పెట్టుకోండి. మోడరేషన్ బేసిక్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇదేంటి అంటే వ్యూవర్స్ లైక్స్ మనం హైడ్ చేయాలి అనుకుంటే, కొంతమంది చూడండి లైక్స్ కనిపించవు, కమెంట్స్ కనిపిస్తాయి గానీ. సో బేసిక్‌గా నేను ఇది టర్న్ ఆన్‌లో ఉంటే వ్యూవర్స్ లైక్స్ అనేవన్నీ కనిపిస్తాయి. ఇది టర్న్ ఆఫ్‌లో ఉంటే లైక్స్ కనిపించవు. ఇది నేను ఎప్పుడు కూడా టర్న్ ఆఫే పెడతా. ఇది టర్న్ ఆన్ చేయను. ఎందుకంటే కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా లైక్ చేస్తారని వీడియోకి. ఆబ్వియస్‌లీ లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో నాకు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. ఇట్ ఈస్ జస్ట్ స్ట్రాటజీ ఆర్ టెక్నిక్ అంతే అనమాట. సో అందుకని నేను ఇది టర్న్ ఆఫ్ పెట్టేసుకుంటా ఇప్పుడు. ఒకవేళ నా స్ట్రాటజీ మీకు కూడా కావాలి అనిపిస్తే యూజ్ చేసుకోండి హ్యాపీగా. మీరు కూడా దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోండి. ఓకేనా? ఇందులో అన్నీ ఇప్పుడు నేను చెప్పేసాను. అప్లోడ్ డిఫాల్ట్స్‌లో బేసిక్ ఇన్ఫో చెప్పాను, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ చెప్పాను. ఈ మానిటైజేషన్ గురించి అవసరం లేదండి, ఇది మానిటైజేషన్ అయిన వాళ్ళకి. సో మీరు దాన్ని ఇక్కడ ఇగ్నోర్ చేసేయొచ్చు. నెక్స్ట్ గైస్, నెక్స్ట్ యాడ్ కేటగిరీ వదిలేయండి, పర్మిషన్స్ వదిలేయండి. కమ్యూనిటీ మోడరేషన్‌లోకి రండి. కమ్యూనిటీ మోడరేషన్ ఇక్కడికొచ్చాక మీరు ఇలా పైకి స్క్రోల్ చేసినట్లయితే లైవ్ రీడైరెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటది గైస్. అది ఆల్ ఛానల్స్ కెన్ రీడైరెక్ట్ మై కంటెంట్ అనేది క్లిక్ చేయండి. అంటే మీ యొక్క కంటెంట్‌కి ప్రతి ఒక్క ఛానల్ కూడా రీడైరెక్ట్ అవ్వచ్చు లైవ్ స్ట్రీమ్స్ చేసేటప్పుడని చెప్పడం అంతే. జస్ట్ ఇది టర్న్ ఆన్‌లో ఉందో లేదో చూసుకోండి. లేదంటే మేబీ కొంతమందికి రీచ్ అవ్వకుండా ఆగిపోతుంది కావచ్చు. ఇది టర్న్ ఆన్ చేసుకుంటే ఎవరికైనా రీచ్ అవుతుంది. సో ఆఫ్ కోర్స్ వ్యూస్, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ అవుతారు. ఇంక్రీజ్ అవ్వడం అంటే నథింగ్ బట్ ఏదో మంత్రం వేసిన వెంటనే, టర్న్ ఆన్ చేసిన వెంటనే వచ్చేయడం అని కాదు. అట్లీస్ట్ స్టాప్ అయినవి, స్టక్ అయినవి, అది ఆ యొక్క ఇష్యూ ఫిక్స్ అవుతుందనమాట. ఇవన్నీ ఈ సెట్టింగ్స్ అన్నీ మీరు ప్రాపర్‌గా చెక్ చేసుకున్నప్పుడు. ఇక్కడ బ్లాక్ లింక్స్ అని ఉంది కదా, ఇది ఒకవేళ మీకు టర్న్ ఆన్‌లో ఉంటే మేబీ ఇష్యూస్ అవుతాయి. ఇది అర్జెంట్‌గా టర్న్ ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇప్పుడు చెప్పినవన్నీ చేసినప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? అలా చేసేసి వదిలేయడం కాదు. సేవ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇలా సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తేనే మీకు సెట్టింగ్స్ సేవ్డ్ అనేసి వస్తది. ఇంగో సెట్టింగ్స్ సేవ్డ్ అని వస్తది. సో ఈ నేను చెప్పినయన్నీ కూడా మీరు సెట్టింగ్స్ అనేవి సేవ్ చేసుకోవాలనమాట. నేను అప్‌లోడ్ టర్న్ ఆన్, టర్న్ ఆఫ్ చేయడం, సేవ్ చేయడం. నేను ఎందుకు సేవ్ చేయట్లేదు అంటే యాక్చువల్‌గా నేను ఆల్రెడీ అన్నీ చేసేసాను కదా, నాకు సేవ్ ఆప్షన్ చూపించదు. చూడండి, ఒకవేళ మీరు చేస్తే సేవ్ ఆప్షన్ కూడా మీకు బ్లాక్ కలర్‌లో చూపిస్తది. అప్పుడు మీరు ఇలా గ్రే కలర్‌లో కాకుండా బ్లాక్ కలర్‌లో చూపిస్తది. మీరు సేవ్ చేసుకోవచ్చనమాట బేసిక్‌గా. ఐ హోప్ మీకు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాపర్‌గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. బేసిక్ ఇన్ఫో, అడ్వాన్స్డ్ సెట్టింగ్స్, ఎలిజిబిలిటీ గురించి చెప్పాను. నెక్స్ట్ అప్లోడ్ డిఫాల్ట్స్‌లో బేసిక్ ఇన్ఫో చెప్పాను. అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ బెనిఫిట్స్ చెప్పాను. నెక్స్ట్ కమ్యూనిటీ మోడరేషన్‌లో లైవ్ స్ట్రీమ్స్ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్ చెప్పాను. సో ఇవన్నీ కూడా టర్న్ ఆన్ ఆర్ టర్న్ ఆఫ్‌లో ఉన్నాయో లేదో మీరు ఖచ్చితంగా చూసుకోండి. అలాగే ఏం చెప్పాను, వైటీ స్టూడియోస్‌లోని కొన్ని సెట్టింగ్స్ గురించి చెప్పాను. అవునా? వైటీ స్టూడియోస్‌లోని
మీరు ఒక లోగోలోకి టచ్ చేశారంటే ఇక్కడ మనకి కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఉంటాయి. ఇక్కడైతే ఈ సెట్టింగ్స్ క్లిప్స్ ఆప్షన్ ఇక్కడే ఆన్ చేస్తారా, నేను ఇందాక చెప్పాను కదా అది ఇక్కడే డైరెక్ట్గా టర్న్ ఆన్ చేసుకోవాలనుకుంటే టర్న్ ఆన్ చేసుకోండి. కరెన్సీ చేంజ్ చేయాలనుకుంటే ఫర్ సపోజ్ అంటే ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ డాలర్స్ రూపంలో చూపిస్తుంది కదా, చాలామందికి ఇక్కడ డాలర్స్ రూపంలో చూపిస్తుంది. అలా కాకుండా మీకు మనీ రూపంలో చూపించాలి అనుకుంటే ఇలాగ ఎస్టిమేటెడ్ రెవెన్యూ మనీ రూపం, ఐ మీన్ మనీ కాదు, డాలర్స్ అన్న మనీయే, రూపీస్ రూపంలో చూపించాలనుకుంటే మీరు సింపుల్గా లోగో మీద టచ్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళి ఐఎన్ఆర్ కరెన్సీలోకి వెళ్ళి రూపీస్ ఐఎన్ఆర్లోకి మెన్షన్ చేసుకోవాలన్నమాట, అంతే. సో ఇది ఓకే, ఇది వేరే ఐ మీన్ మానిటైజేషన్ అయిన వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సెట్టింగ్స్ కాకుండా ఇక్కడ పెన్సిల్ బటన్ క్లిక్ చేస్తే మనకి చాలా ఉంటాయి. మీ రియల్ నేమే ఉందో లేదో చూసుకోండి, డిస్క్రిప్షన్ పెట్టకపోయింటే పెట్టండి, యాడ్ లింక్స్లో ఏమన్నా లింక్స్ ఏమన్నా పడిపోయి ఉన్నాయేమో చూసుకొని తీసేసేయండి, చిరాగ్గా ఉంచుకోకండి, దానివల్ల స్టక్ అవుతుందేమో చూసుకోండి లింక్స్. హోమ్ ట్యాబ్లోకి వెళ్ళండి, హోమ్ ట్యాబ్ క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత క్రియేట్ చేసుకున్నాక ఫర్ యూ అని ఒక సెట్టింగ్ వస్తుంది, రికమెండ్స్ యువర్ కంటెంట్ అని, అర్జెంటుగా దాన్ని అయితే మీరు టర్న్ ఆన్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఫ్రీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేద్దాం. ఐ గెస్ చాలామంది వెయిట్ చేస్తున్నారు కావచ్చు దీనికోసం. సో నేను చెప్పేది ఒకటే, నేను ఇప్పుడు ఎవరివైతే నేమ్స్ రీడ్ చేస్తున్నానో ఒకరికొకరు సబ్స్క్రైబ్ చేసుకున్నా మీకు ఇదే వీడియోకి ఈజీగా 14 to 15 సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అవుతారు. సో ఒకరికొకరు చేసుకోండి. అలా అని చెప్పి కమెంట్స్లో మాత్రం సబ్స్క్రైబ్ అలా మెన్షన్ చేయకండి. అలా మెన్షన్ చేస్తే మళ్ళీ స్పామ్లోకి వెళ్ళిపోద్ది మీ ఛానల్. జస్ట్ సపోర్ట్ చేసుకోండి అంతే. So let's start our free promotions, guys. Purna Metta, guys, please do subscribe and support. ప్లీజ్ సపోర్ట్ దిస్ సిస్టర్. మీకు కూడా కావాలి అనుకుంటే మీరు ఏం చేయాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ అయితే చేయండి, నేనైతే ఫర్ షూర్గా రిప్లైస్ ఇస్తాను. నెక్స్ట్ గైస్, ఫ్రీ ప్రమోషన్స్ ప్రమోట్ కూడా అయినాయి కదా. ఫ్రీ ప్రమోషన్ సిస్టర్ అని ఇంకొకరు చేశారు. హలో నిహిరా గైస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హలో నిహిరా. నెక్స్ట్ ఎస్ఎస్ ట్రెండింగ్ వైటీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ లచ్చి క్రియేషన్స్ ఫ్రీ ప్రమోషన్ అక్క అని పెట్టారు. ఓకే, కోట్ల లక్ష్మి 65 కోట్ల లక్ష్మి 65 అంటే లచ్చి క్రియేషన్స్ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగిన వాళ్ళకి నేను ఇంకా ఆన్సర్స్ చేయలేదు, పాపం చాలామంది చాలా డౌట్లు అడిగారు, నేను రిప్లై ఇస్తా ఫర్ షూర్గా. అక్క ప్లీజ్ సపోర్ట్ చేయమని పెట్టారు. బిందు పులికొండ 8374, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ జున్ను సిరి వ్లాగ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. అండ్ నెక్స్ట్ అక్క నా ఛానల్ ప్రమోట్ చేయమని పెట్టారు. సాయి రాయ్ 009, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ బ్యూటీ కాన్ స్వీటీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ గైస్. నెక్స్ట్ భారతి హోమ్, ఈమె మన ఛానల్ మెంబర్ కూడా, వీళ్ళకి మనం పర్సనల్గా కూడా డౌట్స్ అనేవి క్లియర్ చేయడం జరుగుతుంది ఎప్పటికప్పుడు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ యువా సన్నీ, ఉషశ్రీ వెల్పుల ఫ్రీ ప్రమోషన్ అని పెట్టారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ గైస్. నెక్స్ట్ ఫ్రీ ప్రమోషన్ BTS Funny 08, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. మిల్కీస్ బ్లూమ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మిల్కీస్ బ్లూమ్స్. నెక్స్ట్ యువ సన్నీ వ్లాగ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ వైబ్స్ ఇన్ Tales, please do subscribe and support this brother. Next is Jyoti Cooking 26, please do subscribe and support this channel. Beauty Con Sweetie already చెప్పాను కదా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, నా ఛానల్ ప్రమోట్ చేయండి. నవీన్ ఉప్పు V70, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. నెక్స్ట్ ఇట్లు మీ ప్రియ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ గైస్. దొంగ వహిని 6967, వహిని అలిన్నోన్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ గైస్. నెక్స్ట్ ఛానల్ నేమ్ రెన్నీ అనూష అని పెట్టారు. రెన్నీ అనూష గారిని కూడా అనూష కలెక్షన్స్ అంట, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అండి. నెక్స్ట్ పూర్ణ మెట్ట ఫ్రీ ప్రమోషన్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. అండ్ గైస్ ప్లీజ్ నా ఛానల్కి ఇంతమందికి నేను చదివి సపోర్ట్ చేస్తున్నా, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి కూడా సపోర్ట్ చేయండి. నా ఇంటెన్షన్ ఒక్కటే, చిన్న ఛానల్స్ని కూడా జస్ట్ నా ఛానల్లో ఎవరైతే నా వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ రీచ్ అవ్వాలని అంతే. కడప క్రేజీ వేణు,
ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ కడప క్రేజీ వేణు. ఇట్స్ మీ 99661. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. చాలామంది పెట్టారు. రాధాకృష్ణ లవ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రాధాకృష్ణ లవ్ ల్యాండ్. నెక్స్ట్ మెలోడీ మ్యూజిక్ N23. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మెలోడీ మ్యూజిక్ N23. నెక్స్ట్ ముగ్గుల వీడియోస్ బ్యాక్గ్రౌండ్ వాడచ్చా? రిప్లై ఇచ్చాను. ప్లీజ్ ఫ్రీ ప్రమోషన్. వాణి బుట్టాల. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అండి వాణి బుట్టాల. నెక్స్ట్ రమేష్ తోట 3887. చిన్ను క్రియేటివిటీ వ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. నెక్స్ట్ లవ్లీ భార్గవి 22 జాన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. నెక్స్ట్ రేణుకా కోట 45 అంటే అమ్ము చిట్టి 7777. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హాయ్ అక్క అని పెట్టారు. దేవసాని సౌజన్య 9905 అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ దిస్ సిస్టర్ ఆల్సో. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గైస్. నెక్స్ట్ వీడియో నేను అప్లోడ్ చేసినప్పుడు మీరు ఇలా కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను చెక్ చేసి దాన్ని బట్టి మీకు ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాను. ఆబ్వియస్లీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.